హలో ఫ్రెండ్స్. సో ఇప్పుడు మీకు మీ కంప్యూటర్లో వైరస్ ఉందా లేదా అనేది ఏ విధంగా ఫైండ్ చేసుకోవాలి అంటే, సో ఒక సింప్లెస్ట్ వే చెప్తాను. సో మీరు ఎటువంటి థర్డ్ పార్టీ యాప్స్ని ఇన్స్టాల్ చేసుకోకుండా, ఎటువంటి థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్స్ని ఇన్స్టాల్ చేసుకోకుండా ఆటోమేటిక్గా ఓఎస్లోనే ఇన్బిల్ట్ అయి ఉంది. సో దానికోసం మీరు ఏం చేయాలి అంటే, సో విండోస్ ప్లస్ ఆర్, ఓకేనా. సో విండోస్ సింబల్ ఉంటుంది సో కీబోర్డ్లో. సో విండోస్ సింబల్, విండోస్ ప్లస్ ఆర్ ప్రెస్ చేయగానే మీకు ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ మీరు ఏం చేయాలి, రన్ కమాండ్లో ఎంఆర్టి, సో ఎంఆర్టి టైప్ చేసి ఓకే ఇవ్వండి. సో ఓకే ఇవ్వగానే మీకు సో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీకు ఎటువంటి వైరస్ ఉంటే ఆ వైరస్ని సో ఒక ఈ మైక్రోసాఫ్ట్ విండోస్ సాఫ్ట్వేర్ రిమూవల్ టూల్లో మీకు డిస్ప్లే అవుతుంది. సో నెక్స్ట్, సో ఇక్కడ మీకు 3 టైప్స్ ఆఫ్ స్కాన్స్ ఉంటాయండి. క్విక్ స్కాన్, ఫుల్ స్కాన్, కస్టమైజ్డ్ స్కాన్. సో ఈ మూడిట్లో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్, సో ఈ విధంగా మీకు స్కానింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మీ కంప్యూటర్లో ఏదైనా వైరస్ అనేది పర్టికులర్ ఫైల్కి అటాక్ అయితే సో ఆ ఫైల్ని రిమూవ్ చేస్తుంది. సో ఎటువంటి వైరస్ లేకపోతే మీకు ఇక్కడ డిస్ప్లే అయిపోతుంది. సో దెర్ ఇస్ నో వైరస్ ఇన్ యువర్ కంప్యూటర్ అన్నది. సో దానికోసం ఏం చేయమంటున్నాను, సో మీ కంప్యూటర్లో విండోస్ ప్లస్ ఆర్, సో కీబోర్డ్లో విండోస్ ఐకాన్ సింబల్ ఉంటుంది. సో ఆ విండోస్ ఐకాన్, సో ఆ బటన్ మీద ప్రెస్ చేసి మీరు ప్లస్ ఆర్, విండోస్ ప్లస్ ఆర్ టైప్ చేయగానే రన్ కమాండ్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు ఏం చేయాలి అంటే ఎంఆర్టి టైప్ చేయగానే మీకు ఈ మైక్రోసాఫ్ట్ విండోస్ మాల్సీ సాఫ్ట్వేర్ రిమూవల్ టూల్ అనేది ఓపెన్ అవుతుంది. సో దిస్ ఈస్ ద సింప్లెస్ట్ వే టు చెక్ ద వైరస్ ఇన్ యువర్ కంప్యూటర్. ఎటువంటి థర్డ్ పార్టీ యాప్స్, థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్ యాప్స్ని ఇన్స్టాల్ చేసుకోకుండా సో ఈ విధంగా ఉంటుంది. సో ఎటువంటి వైరస్ అనేది డిటెక్ట్ చేయలేదు. సో మీ సిస్టంలో ఎటువంటి వైరస్ లేదు కాబట్టి సో ఈ విధంగా ఉంటుంది. సో ఫినిష్.